హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకున్నాక అవి కొంచెం దోరగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చినాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్లాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు ఉంచితే ఫ్రై బాగా మగ్గిపోద్దండి కూర అంతా. ఇదంతా మగ్గిపోయినాక ఒక టమోటా యాడ్ చేసేసుకొని మరొకసారి కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే చూడండి బాగా మగ్గిపోయింది కదా. మగ్గిన తర్వాత టమాటా కూడా మగ్గిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.